హలో, ప్రైస్లో అంటే మన ఇతరులు చంపడానికి మనకి ఆయుధాలు ఏమీ అక్కర్లేదు. మన బాడీలోనే ఒక భయంకరమైన అవయవం ఉంటుంది, ఒక చిన్న అవయవమే. అదేంటంటే మన నోరు. మన నోటి ద్వారాగా చాలా మంది మనల్ని బాధపడుతూ ఉంటారు. మనల్ని హార్ట్ని కోసేసి అంతలాగా బాధపరిచేసి గాయపరిచేసి అనలాని మాటలు అంటారు. కొంతమంది అయితే చాలా శాపాలు కూడా పెడతారు. నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు, చనిపోతావు, నెల తీరకుండా నీకు ఇలా అయిపోతుంది, నువ్వు ఇలా యాక్సిడెంట్ అయిపోతుంది, చాలా మాటలు అంటారు. చాలా దారుణంగా అంటూ ఉంటారు. ఎవరైతే ఆ మాటలు అంటున్నారో వాళ్ళకి నువ్వు అసలు భయపడకు. ఎందుకంటే ఏసై ఆజ్ఞలు అనేది అవేం జరగదు. సో నువ్వు చాలా ధైర్యంగా ఉండు. ఏసై పిల్లలు అన్నప్పటికీ చాలా నిందలు, అవమానాలు అవన్నీ వస్తూ ఉంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. మహా అయితే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ఎవరైతే మిమ్మల్ని అని అన్ని మాటలన్నీ కించపరుస్తున్నారో ఆ పెయిన్ నువ్వు పడకుండా, ఏసైకి నువ్వు అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళన్న మాటలు నువ్వు భరించలేవేమో అని చెప్పి ఏసై ప్రొటెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయడం. ఏసైకి నువ్వంటే అంత ఇష్టం. ఎవరైతే అంటున్నారో ఆ మాట నువ్వు భరించలేవు, అవన్నీ నువ్వు తట్టుకోలేవు అని చెప్పి ఏసై ప్రొటెక్ట్ చేయడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నారు. అందుకే ఈ వాక్యం ఎవరైతే నేను అన్నప్పుడల్లా ఈ వాక్యం మైండ్లో పెట్టుకో. అదేంటంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఆమేన్. థ్యాంక్ యూ.